హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. 2024లో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది? ఏ తేదీన జరుపుకోవాలి? కొత్త సంవత్సరం పేరేమిటి? ఈ ఉగాది రోజున ఎవరిని పూజించాలి? ఉగాది రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి గత వీడియోలో తెలుసుకున్నామండి. ఈరోజు మన వీడియోలో ఉగాది పండుగ రోజున గడప పూజ అంటే ద్వారబంధానికి మనం ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుందండి. ఈరోజు మన వీడియోలో ఉగాది పండుగ రోజున గడప పూజ ఎలా చేసుకోవాలని తెలుసుకుందాం. ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి అనుసరించవలసిన పూజా విధానం గురించి కూడా తెలుసుకుందామండి. గడప పూజను ద్వార పూజ అని కూడా అంటాము. మన తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందు అంటే 4 గంటల నుండి 6 గంటల లోపు ఈ పూజను చేసుకుని శ్రీ మహాలక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడమని అంటూ ఉంటాం కదండి. అలాగే ఇంటి గడపను చూసి ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఎలా కొలువై ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఇల్లాలు కూడా ఉగాది రోజున గడపకు తొలి పూజ చేసిన తర్వాతే దేవతా మందిరం దగ్గర పూజ చేసుకోవాలి. గడప అంటే కేవలం ఒక చెక్క ముక్కతో చేసినటువంటి వస్తువు మాత్రమే కాదండి, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పాదములతో సమానం. ఇలా తెల్లవారుజామున గడపను చక్కగా శుభ్రం చేసుకొని పసుపుతో చక్కగా అంతా అలంకరించుకోవాలండి. గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటిది జేగూరు జాజు అంటారు, ఎర్రమట్టి అని కూడా అంటారండి. దీన్ని 2 స్పూన్లు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని తర్వాత చిన్న క్లాత్ను ముంచి ఇలా అప్లై చేసుకోవాలండి. నా దగ్గర ఇక్కడ జేగూరు ఉంది కాబట్టి ఇలా అప్లై చేస్తున్నాను. మీ దగ్గర లేనట్లయితే పసుపుని ఇలా అప్లై చేసుకోవచ్చండి. మనకి ముగ్గు వేసుకోవడానికి ఎంతైతే వెడల్పు కావాలో అంత వెడల్పు గుమ్మం ముందు ఇట్లా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ముగ్గు వేయటానికి ఇలా స్టెన్సిల్స్ ఉన్నాయండి నా దగ్గర, ఇవి వాడుతున్నాను. చిన్నవి ఉన్నాయండి, పెద్దవి ఉన్నాయి. చిన్నవి వచ్చేసి ఒక 10 రూపీస్ ఉంటుందండి కాస్ట్ వచ్చేసి, పెద్దవి 20 రూపీస్. ఎక్కువ రేట్ ఏమి కాదండి. చక్కగా ఇలా తెచ్చుకున్నామనుకోండి చాలా ఈజీగా ముగ్గులు వేసేసుకోవచ్చు. మీకు చక్కగా ముగ్గులు వచ్చినట్లయితే చక్కగా మీరు ముగ్గులు కూడా వేసేసుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చండి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మనకి టైం చాలా సేవ్ అవుతుంది. నేను ఇక్కడ గుమ్మం పక్కన ఒక రాగి చెంబులో మంగళకరమైనటువంటి ద్రవ్యాలను వేసి మనం లోపలికి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపున నేను పెట్టుకుంటున్నానండి. ఈ రాగి చెంబుని ఇలా పెట్టడం వల్ల చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి మన ఇంట్లోకి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా మంచి పాజిటివ్ వైబ్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఇలా రాగి చెంబులో వాటర్ తీసుకోవాలండి. రాగి చెంబు పైన స్వస్తిక్ మార్క్ వేసుకొని గంధంతో కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు మీకు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇది జవ్వాది పౌడర్ అండి, మంచి స్మెల్ వస్తుంది. పచ్చకర్పూరం, అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మంచి సువాసన అంటే చాలా ఇష్టం అండి. గోమతి చక్రాలు వేశాను, చిల్లర కాయిన్ వేశాను. ఇలా ఒక పీటను ఏర్పాటు చేసుకుని పీట పైన గంధంతో కుంకుమతో అలంకారం చేసుకుని అక్కడ పెట్టుకోవాలండి. గుమ్మానికి రైట్ సైడ్ని పెట్టుకోవాలి. చక్కగా ఎర్రని పువ్వులతో అలంకారం చేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఉండడం వల్ల మన ఇంట్లోకి చక్కగా పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుందండి. ఇంకా దీపారాధన చేసుకోవడానికి కుందుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ముగ్గు పైన కొంచెం పసుపు, కుంకుమ వేసి ఒక చిన్న ప్లేట్లో దీపారాధన కుందుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దీపారాధన చేయటానికి ఆవు నెయ్యిని ఉపయోగించవచ్చండి. ఆవు నెయ్యి మా దగ్గర లేదు అనుకుంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించి గుమ్మానికి మనం దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఇలా దీపారాధన చేసుకోవాలండి. ఏకవొత్తి హారతితో ఇలా దీపారాధన వెలిగించుకోవాలి. మన గుమ్మాన్ని మనం అలంకరించుకున్నప్పుడు మామిడి తోరణాలు ఎందుకు పెడతామో మీకు ఒక చిన్న కథ రూపంలో చెప్తానండి. ఆ కథ ఏమిటి అంటే, అమ్మవారు పూర్వకాలంలో ఒక శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అమ్మవారు అలంకార ప్రియురాలు కదండి, చాలా నగలు వేసుకుని చక్కగా అందంగా తయారై ఉంటుంది అమ్మ.
అలా తయారయ్యి చక్కగా శుభకార్యానికి వెళ్ళి వచ్చేటప్పుడు చీకటి పడిపోవటంతో నలుగురు దొంగలు అమ్మవారిని వెంబడిస్తూ ఉంటారనమాట. అమ్మవారికి భయమేస్తుందనమాట. భయమేసి దగ్గరలో ఉన్నటువంటి మునగ చెట్టును అడుగుతుందంట. నా నగలన్నీ ఇస్తాను, నేను తెల్లవారి వచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసి మునగ చెట్టుని అడిగితే మునగ చెట్టు వద్దు అని అంటుందంట. అలాగే ఇంకొంచెం ముందుకొచ్చి చింత చెట్టుని అడుగుతుందంట. నీ దగ్గర నా నగలన్నీ పెడతాను, కొంచెం దాచిపెట్టు, తెల్లారి తీసుకెళ్తాను అని చెప్పేసి. లేదు, నా దగ్గర చీకటి పడితే దయ్యాలు వస్తాయి అని చెప్పేసి చింత చెట్టు అంటుంది. అలాగే వేప చెట్టు కూడా అలాగే అంటుందంటండి. మర్రి చెట్టు అయితే కూడా అలాగే అంటుందంట. ఇంకా మామిడి చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి అలాగే అడిగితే మామిడి చెట్టు అంటుందంట. సరే అమ్మ ఇవ్వు, నా దగ్గర దాచిపెడతాను, తెల్లవారు వచ్చి తీసుకో అని చెప్పేసి అంటం జరుగుతుంది. అన్నప్పుడు అమ్మవారు సంతోషించి తన నగలన్నీ కూడా అమ్మవారు తీసి మామిడి చెట్టు త్వరలో పెట్టేసి అమ్మవారు వెళ్ళి తెల్లవారి వచ్చి తీసుకుంటుందన్నమాట ఆ నగలన్నీ కూడా. అప్పుడు మామిడి చెట్టుకి ఒక వరం ఇస్తుందన్నమాట. ఏమని, నన్ను ఎక్కడైతే పూజిస్తారో గడపకి చక్కగా పసుపు కుంకుమలు ఎక్కడైతే అలంకారం చేస్తారో నిన్ను కూడా చక్కగా తోరంలాగా అక్కడ అలంకారం చేస్తారు గుమ్మానికి అని మామిడి చెట్టుకి వరం ఇస్తుందన్నమాట. కనుకనే మనం ప్రతి పూజలప్పుడు శుక్రవారం, మంగళవారం ఇలా పర్వదినాలప్పుడు, పండగలప్పుడు మనం పూజ చేసుకున్నప్పుడు మామిడి తోరణాలని అలంకారం చేసుకుంటాం కదా. అలా మామిడి చెట్టుకి మామిడి తోరణాలు కట్టుకోవడానికి అలా సంబంధం ఉందన్నమాట. ఇలా చిన్న కథలాగా మీకు వివరంగా చెప్తున్నాను. ఇంకా ఈ పూజా విధానం అంతా కూడా మీకు తెలిసిందే కదండి. దీపారాధన వెలిగించుకున్న తర్వాత మళ్ళీ ధూపం అమ్మకు చూపించడము, తర్వాత నైవేద్యంగా అమ్మకు పళ్ళు సమర్పించుకోవటం, తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇవ్వటం అంతా కూడా మీకు తెలిసిందే. కనుక నేను ఈ కథను చిన్న కథ మీకు వివరిద్దామని చెప్పేసి వివరణిస్తున్నాను. ఇలా రాగి పాత్రలో ఇలా మంగళకరమైనటువంటి ద్రవ్యాలను వేసుకుని ఇలా అమ్మవారికి చక్కగా పూజ చేసుకుని తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల లోపు ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నామంటే చక్కగా మంచిగా ఉంటుందండి. మన లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇలా చాలా తేలిగ్గా సింపుల్గా శ్రీ మహాలక్ష్మీదేవికి అంటే గడపకు ద్వారబంధానికి పూజ చేసుకోవచ్చండి. ఉగాది పండుగ రోజు తెల్లవారుజామున మనం రాగి చెంబులో వేసినటువంటి జవ్వాది పౌడర్ కానివ్వండి, అలాగే పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయండి. ఈ మంచి సువాసన అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఈ స్మెల్కి అమ్మవారు తన కాలి అందియలు గల్లు గల్లుమని మోకుంటూ మన ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుందండి. మరొక వీడియోలో ఉగాది పండుగ రోజున మన ఇంట్లో దేవతా మందిరం దగ్గర ఎలా పూజ చేసుకోవాలి, షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తయారు చేయటం మీకు చూపిస్తానండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ శిల్పా సుధాకర్.